హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ తెలుగు. హీరో రాజ్ తరుణ్ గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే హీరో రాజ్ తరుణ్ తనను ప్రేమించానని మోసం చేశాడని, అబార్షన్ చేయించాడని, ఇప్పుడు వేరే హీరోయిన్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడని లావణ్య అనే యువతి హీరో రాజ్ తరుణ్ పై కేసు పెట్టింది. రాజ్ తరుణ్ లావణ్య హైడ్రామా. అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకుంటున్నా అంటున్న లావణ్య తాజాగా శుక్రవారం అర్ధరాత్రి లావణ్య హైడ్రామా చేసింది. తన అడ్వకేట్ కళ్యాణ్ దిలీప్ సుంకరతో నిన్న రాత్రి నేను చనిపోతున్నాను అంటూ చాటింగ్ చేసింది. గత కొన్ని రోజులుగా రాజ్ తరుణ్ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. హీరో రాజ్ తరుణ్ తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని, అబార్షన్ చేయించాడని, ఇప్పుడు వేరే హీరోయిన్ని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడని లావణ్య అనే యువతి కేసు పెట్టింది. మీడియా ముందుకు కూడా వచ్చి లావణ్య రాజ్ తరుణ్పై, హీరోయిన్ మాల్వి మల్హోత్రాపై ఆరోపణలు చేసింది. మాల్వి కూడా లావణ్యపై కేసు పెట్టింది. రాజ్ తరుణ్ కూడా మాకు బ్రేకప్ అయ్యాక ఇప్పుడొచ్చి ఆరోపణలు చేస్తుంది అని తెలిపాడు. అయితే ఈ కేసులో రోజుకొక ట్విస్ట్ వెలుగులోకి వస్తుంది. ఇప్పటికే రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రాలపై కేసు కూడా నమోదు చేశారు. తాజాగా శుక్రవారం అర్ధరాత్రి లావణ్య హైడ్రామా చేసింది. తన అడ్వకేట్ కళ్యాణ్ దిలీప్ సుంకరతో నిన్న అర్ధరాత్రి నేను చనిపోతున్నాను అంటూ చాటింగ్ చేసింది. ఈ లోకంలో నా పయనం పూర్తి చేశాను, అందుకే ఈ లోకం నుండి వెళ్ళిపోతున్నాను. నా గురించి తెలిసిన మనుషులే నన్ను తప్పుబట్టారు, నేనెవరో తెలియని వాళ్ళు నా వెంట నిలిచారు. ఈ లోకం ఒక మాయ, ఈ మాయ ప్రపంచంలో నేను బతకడం నాకు ఇష్టం లేదు. రాజ్ తరుణ్ చేతిలో దారుణంగా మోసపోయాను. నేను నమ్మిన వారే నన్ను మోసం చేశారు. మైండ్ గేమింగ్, గాసిప్స్తో విసిగిపోయాను. మస్తాన్ కేసులో నేను కీలుబొమ్మను అయ్యాను. ప్రతిదీ ఒక పథకం ప్రకారం జరిగింది. నా భర్త నాకు కావాలని మాల్వి మల్హోత్రాను బతిమాలాను, కానీ తను వినిపించుకోలేదు. నా చావు కారణం రాజ్ తరుణ్, అతని తల్లిదండ్రులు మాల్వి మల్హోత్రా. రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రా మోజులో పడి నన్ను మర్చిపోయాడు, నా మరణాన్ని కోరుకుంటున్నాడు అని చాట్ చేసినట్టు తెలుస్తోంది. అలాగే నేను ఈ లోకం విడిచి వెళ్ళిపోతున్నానంటూ ఎమర్జెన్సీ నెంబర్ డయల్ 112కి కాల్ చేసి చెప్పింది. దీంతో నార్సింగి పోలీసులు హుటాహుటిన లావణ్య నివాసానికి చేరుకొని ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి భరోసా కల్పించారు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు.